ప్రస్తుతం చైనాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. చైనా 2026 నాటికి మళ్ళీ పుంజుకోబోతోంది అన్నటువంటిది ఇప్పుడు బ్లూంబర్గ్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది, రాయిటర్స్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది. ఎందుకయ్యా అంటే యువాన్‌ని బాగా డెవలప్ చేసుకొస్తుంది. దాంతో పాటుగా ఈ కొత్తగా రష్యా తీసుకొస్తున్నటువంటి యూనిట్స్ పేరుతో తీసుకొస్తున్నటువంటి దానికి కంటే కూడా తన యువాన్స్‌ని బాగా డెవలప్ చేసుకోవాలనుకుంటుందట. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలను అందుకోసమనే ఒక రకంగా తైవాన్ మీద యుద్ధం ఆగింది. సక్సెస్ అయ్యాక చేద్దామని ఆగింది అన్నటువంటి విషయం చెప్పుకొస్తున్నారు. ఒకటి ఇప్పుడు ఇంటర్నేషనల్ సిట్యుయేషన్స్‌లో మానవ వనరుల కొరత ఎదురైనటువంటి సందర్భంలో రాబోయే రోజుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోబోట్స్‌ని తయారు చేసి పడేసింది. ఇప్పుడు చైనాలో కార్లు తయారు చేసేటువంటి కంపెనీ 100 కార్లు తయారు చేసే కంపెనీలో 100 మంది స్టాఫ్ చాలు. మిగతాదంతా రోబోలే పనిచేస్తాయి. అదే ఇదివరకైతే గనుక ఒక్కొక్క కారు కోసం 25 మంది పనిచేయాల్సొచ్చేది. ఇప్పుడు అట్లాగా మార్చేసింది. చైనా రాబోయేటటువంటి రోజుల్లో అయితే భారీ మార్పులకి చోటు చేసుకుంటుందన్నట్టుగా నిపుణులు చెప్తున్నమాట.